గాడికి రాగానే జోష్ బగ్గ వచ్చింది చూసిన నేను చూస్తే ఎలక్షన్ ఎప్పుడొచ్చినా సెలక్షన్ కేసీఆర్దే కనబడుతుంది బాన్స్వాడ అంతా కవితమ్మను బతుకమ్మను గల్లీ గల్లీకి దుకాణాల నుంచి ఫోటోలు తీస్తున్నారు చూసిన విలేకరుల నవ్వు ముఖం చూసిన రాంగ గల్లీల కార్ల ర్యాలీ చూస్తే ఊరంతా గులాబీ కలర్ అయింది గది కూడా చూసిన కానీ సప్పుడు గట్టిగా బకాసురుడు ఎవరిపోల టాపులు వేసిపోవాల బాన్స్వాడ బకాసురుడు గట్టిగా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఈ నెల 20వ తారీఖున జరగబోయే రజోత్సవ సభకి మరి సన్నాహక సమావేశానికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ వారితో పాటు ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి అక్క మన బతుకమ్మ మన కవితక్క గారికి చప్పట్లతో ఇందాక గట్టిగా స్వాగతం కార్ల ర్యాలీతో దప్పులతో టపాకాయలతో స్వాగతం పలికితే మరి రాబోయే ఉప ఎన్నికల్లో 1,00,000 మెజార్టీ పక్కా అనిపిస్తుంది నాకైతే అంతేనా అంతే అందరూ చేతులు ఎత్తాలి కవితమ్మ అడుగు పెట్టింది పక్కాగా గెలుపు మనదే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వేదిక పొందినటువంటి సీనియర్ నాయకులు పెద్దలు ఈ ప్రాంతంలో కూడా మాజీ శాసనసభ్యులు మన అన్న బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారికి వేదిక పొందినటువంటి నాయకులు చూస్తే ఇక మామూలుగా లేవు ఆటం బాంబులే ఉన్నారు మేము అవసరం లేదు ఒక్కొక్కటి అంత ఆటం బాంబులే కూర్చున్నారు ఇక్కడ సాయి మధు గాని ఎజాజ్ గాని జుబేర్ గాని అదేవిధంగా ఇక్కడ చాలా నాయకులు ఇక్కడ ఆనంద్ గౌడ్ గారు శ్రీనివాస్ గారు ఉస్మాన్ గారు ప్రవీణ్ గారు రమేష్ గారు గాన కృష్ణ గారు సీనియర్ నాయకులు మన సత్యం గారు మంచి గణేష్ గారు సాయిబాబా గారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ఉన్నాయి అన్ని మంచి ఖతర్నాక్ బుల్లెట్లే ఉన్నాయి సరిపోతాయి మాకు బాన్స్వాడ బట్టలు కొట్టడానికి కోటని సరిపోతాయా లేదా మా సార్ ఎప్పుడు ఈయన చెప్పేది లక్ష్మీపుత్రుడు అని చెప్పేది మీ నాయకుడిని చెప్పేది కానీ ఇయ్యల తెలిసింది బాన్స్వాడ పుట్టిన శనిపుత్రుడు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను కాదా అవునా కాదా వేదిక మీద ఉన్న పేర్లు చదవాలంటే అంతకంటే టైం పడుతుంది ముందటున్న పేర్లు చెప్పాలంటే చెప్తే రామాయణం వింటే మహాభారతం అంత మంది ఉన్నారు మళ్ళా మన అక్క కూడా మాట్లాడాలా గోవన్న కూడా మాట్లాడాలి కాబట్టి నేను ఎక్కువ తక్కువ మాట్లాడా ఇవాళ శని కనబడుతుందా బాన్స్వాడలో మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో 10,000 ఇళ్లు కట్టడం వాస్తవం కాదా అవి కేసీఆర్ ఇల్లు కాదా అవునా కాదా అందుకోసం ఇవాళ వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిరు అన్నా మళ్ళీ సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలి అని గల్లీ గల్లీన బాన్స్వాడలో అంటున్నారు ఏ ఊరికైనా సార్ కావాలి ఏ గల్లీకైనా కేసీఆర్ కావాలంటున్నారు వాస్తవం కాదా మేమొస్తామన్న సభకని చెప్పి వేలాదిగా తరలి వచ్చి అక్కెంబట తోవింటి వస్తా ఉంటే అక్క మేమొస్తున్నాం 100 మంది ప్రతి గ్రామం నుంచి వేలాది మంది తరలి వస్తా ఉన్నాం స్వచ్ఛందంగా వస్తున్నామని చెప్పి మన ముత్యాలమ్మ తల్లి ఇప్పుడు వచ్చింది లంబడవ ఎక్కడవా మా తల్లి నేను నా వంతు సహాయం చేస్తారు 2,000 రూపాయలు అని చెప్పి ఆ తల్లికి నేను చేతులెత్తి కేసీఆర్ తరఫున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా ఇక 27వ సభ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడికక్కడ అందరూ తయారైపోయారు జెండాలు గద్దెలు కట్టుకున్నారు రాంగ గద్దెలన్నీ కలర్లు రెడీ ఉన్నాయి మెడల కండోలు తల మెరిసే ఉన్నది ముఖం చూస్తూ ఉంటే వచ్చేది మన వచ్చేది అంటూ ఉన్నారు రాత్రి నుంచి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పోచారంకు 3 కొడుకులకు సరిజనం వచ్చింది ఇంటి ముంగట కలవైంది మనోళ్ళు పటాకులు కొట్టి అవి తూటాలు వేస్తుంటే నేను రైట్ సైడ్ చూపించిన అవి గిరి పార్టీల్లో మనం ఇటు దిక్కు వచ్చినాం కదా అని చూస్తే ఒక్క మనిషి లేడు ఇంటి ముంగట ఒక్క మనిషి ఉన్నాడా కాబట్టి సభ గురించి ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదు అరేంజ్మెంట్స్ అన్ని జరిగిపోయినాయి ఇక్కడ గోవన్న ఉన్నాడు మన జుబేర్ బాయ్ ఉన్నాడు ఎజాజ్ ఉన్నాడు మధు సాయితో అందరు అక్కతో రెగ్యులర్ మాట్లాడుతూ ఉన్నారు ఇన్ఛార్జ్ గా కవితకు వచ్చింది కాబట్టి గెలుపు పక్కా అని చెప్పి సందర్భంగా మనం తెలియజేస్తూ ఉన్నాం కేసీఆర్ ఎవరిని సెలక్షన్ చేసినా ఎలక్షన్ మనదే సెలక్షన్ కేసీఆర్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా కాదా బీఆర్ఎస్ పార్టీ కాదా జెండా
మళ్ళా బాన్స్వాడలో వచ్చే ఉప ఎన్నికలు ఖాయం అయిపోయినాయా? మన బకాసుడు ఓడిపోవడం ఖాయమైందా? మన శనీశ్వరుడు ఇప్పుడు రేపు డిపాజిట్లు గల్లంత అవుతాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాస్తవం కాదా? బాన్స్వాడ ఆయన పోచారం కాదు, గాచారం. ఈ బాన్స్వాడ గాచారం పట్టింది ఇదే లాస్ట్ ఇక పాపం. తర్వాత లేదు. ఫస్ట్ లో పసుపు జెండా ఉండే, అది నడుము కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. తర్వాత మనెంబడ వచ్చింది గులాబీ జెండా పడితే బాన్స్వాడలో నిధులు. ఇక్కడ కొబ్బరికాయలు కొడితే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 6 నీళ్లు వచ్చినాయి. గంత అభివృద్ధి జరిగింది. అది ఎవరి వల్ల జరిగింది? తెలంగాణ పాలిట, బాన్స్వాడ పాలిట కేసీఆర్ దేవుడైతే బాన్స్వాడ పాలిట ఈ బకాసుడైందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను రోజు సార్ దగ్గర ఉంటుంటిని. రోజు తప్పించి రోజు ఫోన్లు అభివృద్ధి గురించి. దాదాపుగా 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు బాన్స్వాడకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు. ఈ మాట వాస్తవం కాదా? అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? అప్పుడు రైతు బంధు కింగ్ కింగ్ టింగ్ టింగ్ అని చెప్పి పడ్డాయా లేవా? ఇప్పుడు వచ్చిన రైతు బంధు రానోళ్ళు అనేటోళ్ళందరూ చేతులు ఎత్తురు, గడ్డి కూడా మీడియం ఎత్తుడు. రాలేదా? గిట్లా ఊపిరి కదా గట్టిగా, గిట్లా అరే వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? వచ్చింది. ముత్యాలమ్మ మెడల మెరుస్తుంది బాగా. మా విలేకరులు కూడా మెడలు అన్ని చేయంలే. ఇళ్ళల్లో వదినేకు, అవ్వకు, చెల్లెకు అన్ని తులాలు మీరేసుకొచ్చుకున్నారు కదా. వచ్చినాయా? మంచి నీళ్ళు ఎత్తున్నాయా? మిషన్ తగిలిత నీళ్లు. గప్పుడు ఎట్లుండే కేసీఆర్ పాలనలో, ఇప్పుడు ఎట్లుంది దరిద్రమైన పాలన. కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగంగా ఉంటే ఈ రేవంత్ రెడ్డి డమ్మి ముఖ్యమంత్రి పాలనలో ఒక రాజయుగంగా మారింది ఈ ప్రాంతం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్క పని జరుగుతుందా? చనిపోయిన వాళ్ళకి ఎవరికైనా 5 లక్షలు వచ్చినాయా? బాన్స్వాడలో వచ్చినాయా? 10,000 ఇండ్లు కేసీఆర్ ఇచ్చిన కాక మళ్ళేమని ఇండ్లు వచ్చినాయా? కొత్త రోడ్లే వచ్చినాయా? వచ్చినాయి. 2 మాత్రం వచ్చినాయి. ఇసుక క్వారీలు ఉన్నాయి వాళ్ళకే, క్రషర్లు వాళ్ళే. అంతేనా? 3 కొడుకులకు 3 ఇసుక క్వారీలు, మంచికి 3 క్రషర్లు. గదినికి అమ్ముడు పోయిండు. ఈయన సౌభాగ్యం కోసం బాన్స్వాడను తాకట్టు పెట్టలేదు. దౌర్భాగ్యమైన పనులు చేయడానికి బాన్స్వాడను తాకట్టు పెట్టి అమ్మ పాలు దాగి తల్లి రొమ్ము మీద పాదాలతో గుద్దిన వ్యక్తి ఎవరన్నారంటే ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవం కాదా? సోయి లేదా? నీ వయసు ఎంత? మాటిన ఈయన ఇందాక చెప్తున్న జుబేర్ తమ్ముడు కూడా ఉన్నాడు. ఇంకా అన్ని చెప్తా ఇప్పుడే ఇది అంతం కాదు, ఆరంభమే. ఒకటేసారి అన్ని చెప్తే పటాకులన్నీ వేల్చద్దు కదా. తమ్ముడిది చెప్తా, బామ్మర్ది చెప్తా, 7 అంతస్తులు చెప్తా, క్రషర్లు చెప్తా, ఇలా కంకర దంద చెప్తా, ఇసుక దంద చెప్తా, అన్ని చెప్పి ఓడగొట్టిపోతా జిల్లా అధ్యక్షుడిగా. కవితక్కని పట్టుకొని ఇటీటే తిరుగుతాయిగా. ఓడగొట్టిందాక ఈయన తిరుగుతాం. అంతేనక్క? పక్క ఓడగొట్టుడే. ఈయన అంటుండు, అన్న రాత్రి వాని బామ్మర్ది ఫోన్ చేసిండు, భాస్కర్ రెడ్డి ఫోన్ చేసిండు. వీళ్ళంతా పైల్వాన్లా? 60 లక్షల సైన్యం ఉంది బిడ్డ. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా 4 బాన్స్వాడను 4 దిక్కులు పంచుకొని దోసుకున్నది ఆలు. మీ దోసుకున్న చరిత్ర అంతా పింక్ బుక్కులు ఎక్కిస్తాం. మళ్ళా ఇప్పుడు దోసుకున్నది కూడా పింక్ బుక్కులు ఎక్కుతాయి. వాళ్ళకు డప్పులు కొడుతున్న, సద్దిలు మోపుతున్నటువంటి పోలీసులు కూడా ఎక్కుతాయి. ఇక్కడ ఉన్నారు పోలీసుల పేర్లు కూడా ఎల్లెక్కిస్తాం. చెప్పరు. పింక్ బుక్ అక్క దగ్గర ఒకటి ఉంది, నాకు దగ్గర ఒకటి ఉంది. ఇగో ఈ డైరీ అధికారులకు, ఎస్ఐ సిఐలకు, ఏసీపీ డీసీపీలకు, సిపిఐకి చెప్తున్నా, యాడికోరు వచ్చేది మాదే ఖాయం అయిపోయింది. గెలుపు ఖాయం అయిపోయింది. వచ్చేది మన రాజ్యమే. అంతేనా? ఈ పింక్ బుక్ లెక్కిస్తాం. ఏం బుక్ లెక్కిస్తాం? రాత్రి ఫోన్ చేసి బెదిరిస్తే మీటింగ్ కోవద్దు. నీ అయ్య జాగిరా, నీ తాత జాగిరా బాన్స్వాడ, బరాబర్ వస్తాం. ఇయ్యల్ల వీళ్ళు వచ్చిర్రు, తలా 1000 మంది తీసుకొచ్చి 1,00,000 మందితో మీటింగ్ పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎవరు బెదిరిస్తారో బెదిరి, నా నంబర్ ఇస్తా. నన్ను బెదిరి, నేను వస్తా జిల్లా అధ్యక్షుడిగా. ఎంతమందిని బెదిరించి పోలీస్ కేసులు పెడతారు? ఇంకా మారవా నువ్వు? నేను చెప్తా ఉన్నా, ఆయన పులి కాదు,
తినమరిగిన గండువెల్లి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. పులి కాదు, భయపడకండి, తినమరిగిన గండువిల్లి. గండువిల్లి అంటే తెలుసు కదా, పార్టీలు మారే ఊసరం వెళ్ళి ఈ పోచారం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అంతేనా? గుడి కోసం వెంకటేశ్వర స్వామి గుడి కోసం కూడా భూమి తీసుకున్నాడు. దేవుడు చూడడా మీదికెంచి? చూస్తాడా చూడడా? కేసీఆర్ కు మాయ మాటలు చెప్పి ప్రతిరోజు జీవోలే. నాకే ఫోన్ చెప్తుండే, సార్తో మాట్లాడతానయ్యా, అయ్యా మా బాన్సువాడకి ఇది కావాలా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డితో తీసుకురా జీవోలు, తీసుకొచ్చినవా? మా విలేకరు మిత్రులను అడుగుతా ఉన్నా, ఒక్క జీవో కొత్తది వచ్చిందా? ఒక్క శిలాపలకం పడ్డదా? అన్ని పాత శిలాపలకలకి కలలు రేసుకుంటా కొబ్బరికాయలు కొడుతుంది. ఏ శిలాపలకాలు అంటే అవి కేసీఆర్ ఇచ్చినాయి. అంతేనా కాదా? మనేనా? 10,000 ఇండ్లు మనేనా? వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన 500 ఎకరాలు మనదేనా? మన ప్రభుత్వం. కేసీఆర్ అంటే తెలంగాణ సంపద, కేసీఆర్ అంటే తెలంగాణ అస్తిత్వం, కేసీఆర్ అంటే మనందరికీ దేవుడు లాంటి వ్యక్తి, సకల జనులను కడుపులో పెట్టుకొని కాపాడుకున్న వ్యక్తి. కాబట్టి ఈ సమయంలో ఆయన వెంట ఉండి మళ్ళీ సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలని, సారే గెలవాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ గెలవాలని చెప్పి మరొకసారి మీరంతా ఈ సమయంలో గ్రామ గ్రామాన జెండా పండుగ చేసుకొని, జెండా గద్దెల కలలు వేసుకొని, ఊర్లలో వాల్ రైటింగ్ రాసుకొని బండ్లెక్కి ఉదయం 9 గంటలకు బయలుదేరా. ముందట పోయినాడు సిపాయి, వెనక అయ్యో ఇరుక్కపోయినామంటే కుదరదు. లక్షలాది మంది రాబోతూ ఉన్నారు. సారే రావాలి, కారే కావాలి, కేసీఆర్ గెలవాలని చెప్పి బోర్డులు పెట్టుకొని, అంతేనా? 9 గంటలకు బయలుదేరాల బుక్కెడు పువ్వ తిని మళ్ళా సర్ది కట్టుకొని వెళ్ళాలి. ఖాళీ మీటింగ్ చూస్తే చక్కెర తిరిగి పడిపోవాలా. రాహుల్ గాంధీకి ఆడచరం రావాలా, రేవంత్ రెడ్డి అడ్డం పడాలా. నాకు పాలన వద్దు, నాకు మనం అడేసింది కదా, పైసలు వద్దు, నాకేమొద్దు, నా జీతం ఇస్తా, పైసలు వచ్చినాయి ఇప్పుడు ఇస్తా, మీరే పరిపాలన. మరి నువ్వెందుకు పీకనీక ముఖ్యమంత్రి అయింది ఎందుకయ్యా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా. ఇక చాలు, ఇంకా అక్క కూడా మాట్లాడుతుంది, గోవన్న కూడా మాట్లాడతాడు. కాబట్టి ఈ బాన్స్వాడ బకాసుడైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని పంచె ఊడదీసి బాన్స్వాడ నుంచి హైదరాబాద్ కొంత అటవీకాలిగా మళ్ళా రావద్దు. ఇక నా కొడుకుంటాడు, కొడుకు తర్వాత రెండో కొడుకు వస్తాడు, రెండో తర్వాత మూడో కొడుకు వస్తాడు. ఏం రాజరికమా ఇది? మనం బానిసలమా? బానిసలమా? 4 రోజులైనాక ఏప్రిల్ 27వ తారీఖు తర్వాత కవితక్క, మేము కోవన్న, మేమందరం వస్తాం. ఇంటింటికి వెళ్ళి గల్లా వట్టి కాంగ్రెస్ తులం బంగారం అడుగుతాం, రైతు బంధు రావాల్సింది అడుగుతాం, రైతు రుణమాఫీ అడుగుతాం. ఏది కూడా ఇచ్చిందాక వదులుతామా? వదలని వాళ్ళందరూ చేతులు ఎత్తుడు గట్టిగా. కాబట్టి 27న జరిగే ఈ రజోత్సవ సభను పెద్ద ఎత్తున ఈ రోజు ఎంత ఉత్తేజంతో వచ్చిర్రో, ఒక్కొక్క మనిషి ఇంటింటికి పెళ్లి పత్రికలు పంచినట్టు పంచి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి సభను సక్సెస్ చేసి, ఖాళీ సభను చూస్తే ప్రభుత్వం 100 సీట్లు గెలిచిపోయిందనే మాట రావాలి. అంతేనా? ప్రతి ఒక్క కాంగ్రెస్ వాడు అడ్డం పడాలి, పోలీసులలో మార్పు రావాలి, ఎంఆర్ఓ ఆర్డీఓ గులాబీ కండు అని చూస్తే సెల్యూట్ కొట్టాలి. అబ్బా వచ్చేది మీవరా నాయన ఉద్యాన్ని మెల్ల. నాకు ఇప్పటికే అర్థమైంది, నిన్న మొన్నటి నుంచి కవితక్క నుంచే పోలీసులంతా మార్పు వచ్చింది. రాలే మెల్లగా మన కార్యకర్తలకు ఫోన్ చేసి మాట్లాడిస్తున్నారు, మళ్ళా మీరేనయ్యా ఇక పోయిందా, కాంగ్రెస్ కథమైందా, ఇది చాలా అయింది. ఇది వాస్తవం కాదా? కాబట్టి ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తూ, ఈ బెదిరింపులను బంద్ చేసుకోండి. పోచారం గారు, మీరు, మీ కొడుకులు, మీ తమ్ముడు, లేకపోతే ఆయనతో 7 అంతస్తుల భవనం పేలిపోతుంది. 60 లక్షల సైన్యం వచ్చి కూర్చుంటే ఉంటుందా? బిల్డింగు ఉంటుందా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు మరి మన తర్వాత బాజిరెడ్డి గారు, పెద్దలు, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మన గోవన్న మాట్లాడవలసిన కోరుతాం. నడిపిస్తాడు బాబు, ఆర్మూల్లో నడిపిస్తాడు, నిజామాబాద్ నడిపిస్తాడు, భాషలోకి వచ్చినాడు. ఈరోజు బాన్సువాడ పట్టణంలో రేపు ఇదే నెల 27వ తేదీ నాడు
బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ పండుగను జరుపుకుంటున్న వరంగల్ జరుపుకుంటున్న సందర్భంలో ఏ విధంగా సన్నాహం చేయాలా, ప్రజల్ని ఏ విధంగా తరలించాలి అక్కడికనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు మన పార్టీ నాయకులు, మరి మన కవితమ్మ గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా నా సోదరుడు ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉండి బాగా పనిచేసిండు, ప్రస్తుతం మన జిల్లా పార్టీ అధ్యక్షుడు, చాలా చిన్న వయసు వాడు, మరి ఆ తమ్ముడు, అదేవిధంగా బాన్సాల్లో అన్నీ తానే ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ, మీకు తెలుసు పోచాల్సిన నాకు బాగా తెలుసు, మీకు తెలుసు, మీకంటే నాకు తెలుసు. ఎందుకంటే ఈ బాన్సాల్లో చాలా మంది వచ్చి చెప్తారు నాకు, అన్న ఎవరిని ఎదిరిస్తున్నాడన్నా, ఎందుకు ఎదిరిస్తున్నాయన ఒక్కడే ఉండాలా, కుటుంబ సభ్యులే ఉండాలా, పిరవడం రావద్దు, కానీ మనం ఎదగాలి కదా, మనం కొట్లాడి పైకి వస్తే ఎదుగుతాం. మనం నేను ఉన్నాయి ఇక్కడ కొట్లాడి పైకి వచ్చిన ఎదిగిన జీవన్ రెడ్డి ఉన్నాడు, అంత పెద్ద ఆర్మూర్లో కొట్లాడి పైకి వచ్చిండు, ఎదిగిండు. బాన్సాడ ఎందుకు ఎదగరాదు? బాన్సాడ మన శ్రీలంకనే, ఇది వేరే దేశమా, నేపాల్ అనేది, ఎందుకు ఎదగవద్దు? నేను ఫస్ట్ 2008లో వచ్చినప్పుడు నేను తిరుగుతా ఉంటే ప్రజలు దూరం వెళ్ళి చూస్తున్నాను, దగ్గర రాకపోతుంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఇన్నిసార్లు ఓట్లు వేసి పోచాడు, ఒకసారి నాకోసారి ఏమని అంతే దగ్గర రాకపోతుంది. కారణం ప్రతి ఒక్కరిని బెదిరించడం, కొట్టడం, కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ పెట్టడం, ఈ దౌర్జన్యాలు పూర్తిగా ఇప్పుడు నడుస్తున్నాయి. నేను అంటున్నా, చీము రక్తం లేదా ఇక్కడ ప్రజలకు, కార్యకర్తలకు? ఎందుకు భయపడతారు? ఆ వ్యక్తి మనిషే కదా, మన మనుషులం కాదా? ఆ వ్యక్తి వక్రంగా నడుస్తున్నప్పుడు, అన్యాయంగా నడుస్తున్నప్పుడు, అక్రమాలు చేస్తున్నప్పుడు ఎదుర్కొన్నాడు హీరో. హీరో లేడు ఎవడన్నా? నేనేమంటున్నా, అక్కడి నుంచి రావాలా? మేము ఆర్మీకి రావాలా, నిజాంకి రావాలా? మీరు లేరా ఇక్కడ? మీరు ఎదిగాలని కోరుతున్నాం మేము. ఎదిగినోడే హీరో, ఎదిగినోడే ఎమ్మెల్యే. ఆలోచించండి మీరు. ఇవాళ నేను మనం చేస్తున్నా, నేను వచ్చినప్పుడు కొంత అవేర్నెస్ వచ్చింది ఈ ప్రాంతంలో. అమ్మ నేను ఇక్కడ వచ్చినప్పుడు, 2008లో వచ్చినప్పుడు ప్రజలు అనుకుంటే నేను చేసే పనులకు, అరే మా బాన్సాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే అయిండు, 4-5 సార్లు మంత్రి అయిండు, ఆయన ఏం పని చేస్తాడు? అయినా నేను తీసుకున్నాను, ఆయన చేస్తాడనుకున్నారు. కానీ ప్రజలు ఏమర్థం చేస్తున్నారంటే ఎమ్మెల్యే కూడా మంత్రి గట్టిగా పనిచేస్తాడని నిరూపించుకున్నారు. ఆ టైంలో ఎమ్మెల్యే కూడా మినిస్టర్ గట్టిగా పనిచేయగలుగుతాడని నిరూపించుకున్నాం. ఆ తర్వాత మీరు చూసింటారు, సెకండ్ టైం ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండే. గవర్నమెంట్ ఉన్నా కానీ నేను రవీంద్ర లెక్క కూర్చోలేడు. నేను రవీంద్ర ఓడిపోయిన తర్వాత నేను దాగిస్తున్నాను. నేను దాగిపించినప్పుడే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ప్రజలు నన్ను ఓడించింది కాబట్టి, ప్రజలకు ఇష్టం లేదు కాబట్టి వెళ్ళిపోయాను నేను. ఒకవేళ నేనే అప్పుడు నేనుంటే ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి 2009లో కాంగ్రెస్ పార్టీ వచ్చకపోలేదు. భయం అంటే ఎప్పుడంటప్పుడు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి చేరి ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ తిని మేసే రకం. అలాంటి వ్యక్తికి నాయకుడు అంటే మనకు సిగ్గనిపించాలి. ఆ వ్యక్తి గురించి ఎక్కువ మాట్లాడుకోవడం మంచిది కాదు, ఎందుకంటే ఆయన పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, పోచారం పని కూడా అయిపోయింది. పెద్ద మాట్లాడదు. నేను ఇంకో విషయం చెప్తున్నా, ఇప్పుడే మా తమ్ముడు జీవన్ రెడ్డి మాట్లాడాడు. ఇక్కడ మనం చేస్తున్న అధికారులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, వచ్చేది కేసీఆర్ ముఖ్యమంత్రి. అనవసరంగా పోచారం చెప్పిన మాటలు విని ఆయన వల్ల పోస్టింగ్లు ఇక్కడ ఆయన కోసం ప్రభుత్వంతోటి ఎవరైనా పోలీసు వాళ్ళు మా వాళ్ళని హింసించినా
మా వాళ్ళ కేసులు పెట్టినా నువ్వు అన్నట్టు పింక్ బుక్లో రాసుకుంటే అయితే జబుల బుక్లో రాసుకుంటారు. ఒక్క కేసు పెడితే నీ మీద పెడతాం మేము. నువ్వు ఎక్కడ నువ్వు తెలంగాణ ఎక్కడ ఉంటున్నావు? ట్రాన్స్ఫర్ చేపించి బాన్సర్లు ఉంచి నీతో కేసు తెప్పిస్తాం. ఆ పని మేము దేవుతుంది, ఆ పని దేవుతుంది. నేను ఎక్కడ చేస్తున్నాను. ఇవల్ల బాన్సర్ ఇన్ఛార్జిగా బాధ్యుడు ఒక్కడే లేడు, మా కవితం ఉంది. కేసీఆర్ కూతురు కేసీఆర్ జాన్ గత్తు కూడా బాన్సర్ ఇన్ఛార్జ్ ఇప్పుడు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా 12 నుంచి 15 కోట్లు తీసుకొచ్చాను ఇక్కడికి. ఆ బడ్జెట్ వల్ల మాకొచ్చి వాళ్ళు పెడతారు. నువ్వు తీసుకోవడం వల్ల నిజామాబాద్ ఓడిపోయినాం మేము డెవలప్ చేయలేక. నిజామాబాద్ పోయింది, ఆర్మూర్ పోయింది, బోధన పోయింది. మొత్తము డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. నువ్వన్నా ఉండాలి కదా నీకు చెప్తుంటే సిగ్గు అనిపించాలి నీకు. తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏమన్నావు సార్? నీలాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు నేను. మీరు భగవంతుడు సార్, మీరు నా జీవితంలో చూడలేదు. నేను చచ్చేదాకా నీతో ఉంటాను. 10 రోజుల్లో చేంజ్ అయిపోతాను. 10 రోజులు సిగ్గు అనిపించలేదు నీకు? సిగ్గు శరం లేదా నీకు? డబ్బు కావాలి నీకు, రాళ్ళ గుట్టలు కావాలి, మంచిగా ఇసుక కావాలి నీకు, డబ్బులు కావాలా, పదవి కావాలా, అది కాపాడుకోవాలి. ఇది నీ పని. ఏం మెచ్చిపోయినావు రేవంత్ రెడ్డిది పరిపాలన? 10 రోజుల ముందు పూర్తివి కేసీఆర్ గారిని. రేవంత్ రెడ్డి రాగానే రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చి మెచ్చి నేను కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు సిగ్గనిపోయాను నీకు. సరే పోయినావు, నేను అడ్వైజర్ పెట్టుకున్నాను. అడ్వైజర్ అంటే ఇంగ్లీష్లో సలహాదారు. సలహాలు భావిస్తున్న సీనియర్ మోస్ట్ మనిషి నువ్వు. అగ్రికల్చర్ మినిస్టర్ చేసినావు నువ్వు, స్పీకర్ చేసినావు నువ్వు, అంతమంది మైన్స్ మినిస్టర్ చేసినావు నువ్వు, పిఆర్ మినిస్టర్ చేసినావు నువ్వు. చాలా అనుభవజ్ఞుడు. ఈయన సలహా నాకు ఇస్తాడు, దాన్ని పాటించిన పరిపాలన చేస్తాడు. ఏం సలహా ఇస్తున్నావు? అగ్రికల్చర్ సలహాదారు ఇప్పుడు ఏమో సలహాలను. భాషలో రైతులు లేరా? పెళ్లి చేసుకునే యువతులు లేరా? చదువుకునే ఆడపిల్లలు లేరా? వాళ్ళకు ఇవ్వాలని సలహా ఇవ్వను. ఎందుకున్నాం? జీతం రావాలా, ప్రోటోకాల్ కావాలా, బెదిరించుకుంటా బతకాలా. ఇది నీ పని. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నువ్వు పార్టీ మారేది ఉంటే రాజీనామా చేసిపోయింది. పోయి దానికి గౌరవం ఉంటుంది నీకు. రాజీనామా చేయవు. కేసీఆర్ ఫోటోతో గెలుస్తున్నావు, కారు గుర్తుని గెలుస్తావు, పార్టీ మారుతావు. సిగ్గనిపోయింది నీకు. ఇలాంటి వ్యక్తి ఒక క్షణం కూడా బాన్స్వాడ ఎమ్మెల్యేగా ఉండడానికి అర్హత లేదు. వాటిని మనం చేస్తున్నా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను కొద్దిమంది వచ్చిన్నా. బాన్స్వాడ భవన్ని నాకు కేసీఆర్ గారు చెప్పడం వల్ల వచ్చిన ఒకనాడు ఆ చౌరస్తాను చూసాను నేను. ఒక 10 మంది 50 మంది ఉన్నారు అంతే. ఆ వచ్చిన వాళ్ళ ఫోటోలు తీసుకుపోయి దానిలో ఒక పిల్లాడి భార్య ప్రభుత్వం ఉద్యోగం చేసి టెంపరీ ఉద్యోగం, దాని ఉద్యోగం ఇప్పించారు కెమెరా చూసి. సెకండ్ టైం వచ్చినాం మేము కవితమ్మలతోటి. మన మైనార్టీల యొక్క ఇఫ్తార్లు ఆ రోజు ఎక్కువ మంది వచ్చారు, సంఖ్య పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినాం. 70 ట్రిపుల్ చెమలైపోయింది సంఖ్య. రోజు రోజు పెరుగుతున్నాం. మనకు చాలా మంది పాత మిత్రులు ఉన్నారు, నాకు ఫోన్ చేస్తున్నాం. అన్నా మీరు క్యాండిడేట్ మేము మొత్తం వస్తామని చెప్పేసి. కానీ ఒకటి చెప్తున్నాం మీ అందరికీ, ఎవరైతే కష్టకాలంలో మాత్రం ఉన్నారో మీరంతా కష్టకాలంలో వచ్చిన వ్యక్తులు మీరంతా. ఏమైనా పర్వాలేదు, ఎవరైనా చూసినా పర్వాలేదు, మేము భయపడం అని వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ మీకు అందరికీ. తర్వాత ఎవరు వచ్చినా సెకండ్ ప్రయారిటీ. నేను చెప్తున్నా మేము చాలా మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, చాలా మంది సాయాన్న పైన సాయి ఉన్నాడు, మధు ఉన్నాడు, ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి. గణేష్ ఉన్నాడు, సాయిలు, మరొక సాయిలు, ఈయనొక సాయిలు, మన పాత సాయిలు. నాకు చాలా మంది ఉన్నాయి ఇక్కడ, ఒక్కొక్కటి పేరు కాదు, చాలా మంది మన వాళ్ళు. సాయిబాబు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ఉంటుంది, తర్వాత సెకండ్ ప్రయారిటీ ఉంటుంది చెప్తుంది. చాలా కొత్త నాయకత్వంలో పాత నాయకత్వం అయిపోయింది, కొత్త నాయకత్వం వాళ్ళు ఎక్కడ ప్రజలు వేస్తున్నారు. అక్కడ చాలా మంది పోస్ట్ ఇచ్చారు. నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు,
ఇలా కాంగ్రెస్ పడుకున్నట్టు మీరు అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ రెండు రాలేదు పాస్వర్డ్ రవీంద్ర వర్గం ఒకటి పోచారం ఇట్లా ఉంది. నేను చెప్తున్నా మాట ఎవరైతే దౌర్జన్యం చేస్తారో ఈ ప్రాంతంలో మన పార్టీ కార్యకర్తలు మనం అధికారంలో వస్తే వారికి పబ్లిక్ చేపిస్తారు. పబ్లిక్ షీప్ గతంలో ఉన్నట్టు చేపించిన దాని మీద నువ్వు చచ్చిపోయిన వాడు నువ్వు బతుకునే పీన చెప్తున్నాను అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్టిగా లేదు. బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు మా సోదరులు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఉండలేదు. ఈ తుపాకీ రామని చెప్పిన వాగ్దానాలను విని మోసపోయి ఓట్లేసింది తప్ప కేసీఆర్ మాత్రం ఎవరు ఓడించలేదు. కేసీఆర్ ప్రతి హృదయంలో ఉన్నాడు. వాళ్ళు చూస్తారు మీరు 27 తిరిగే సభలో లక్షలాది మంది హాజరవుతారు. అరవతలు ఏం మాట్లాడతారు అవి వినాలని ఆశిస్తాను కూడా ప్రజల్లో పొంది నేను మనం చేస్తున్న అందరూ కూడా ఇవాళ బాధితుల ప్రాంతం నుంచి కనీసం ప్రతి గ్రామం నుంచి ఒక వెహికల్ వెళ్ళాలి. పెద్ద గ్రామం నుంచి బస్సు, చిన్న గ్రామం ఉంటే జీపు, కార్లు, దాదాపు 3 నుంచి 4,000 మంది వరంగల్ రావాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇక్కడ కూర్చొని మీరు తయారైంది. ఎవరన్నా అడ్డం వస్తే పోవద్దని అడ్డం వస్తే పేరు రాసుకొని పెట్టుకోము. అడ్డం వచ్చి పేరు రాసి పెట్టుకుంటే తర్వాత లగ్గం చేద్దాం మనం ఉంటే లేదు. సార్ చెప్తున్నా మీకు ఎవరికి జాగ్రత్త లేదు. బాధ్యత ఎవరి జాగిరి కాలేదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 1000 కోట్ల బడ్జెట్ ఇచ్చింది కదా. అర్థంగా మెచ్చిపోతుంది బాన్సువాదని కారకుడు కేసీఆర్ గారు, పోచారం గారు. పోచారం నిమిత్తం మాత్రం మాకు చెప్తుండే పోచారం ఫోన్ చేసి భయపడుతూనే ఉన్నాం మేము. ఎందుకంటే మార్చుకోవాలి మాకు ప్రజల కోసం కాదు, ఆయన కమిషన్ కోసం చేస్తున్నాడు. ప్రజల కోసం కాదు, కమిషన్. ఎన్ని డబ్బులు ఇస్తుంది కమిషన్ వస్తుందా? ఇంకో డ్రామా చేస్తున్నాడు. డ్రామా ఏం చేస్తున్నాడంటే అమ్మ మీరు వినాల. పెద్ద నటుడు, నట సామ్రాట్ శ్రీనివాస్ రెడ్డి బాధృష్ణమే. ఎవడన్నా దుష్మనున్నాడనుకో వాడు వచ్చినా పట్టించుకోడు అని రానియాడు. ఆ చచ్చిపోయినాడనుకో పోయి ఏడుస్తాడు అక్కడ. అవునా కదా? బతుకున్నప్పుడు దగ్గర రానేదని సస్త మాత్రమే ఏడుస్తుంటాము. అయ్యో బాబు అంత మంచి పోచారం అంత పెద్ద నటుడు మళ్ళీ వచ్చి కేసీఆర్ సార్ కాలు పట్టుకొని కవితమ్మ కాలు పట్టుకుని మాత్రం వీళ్ళంతా చచ్చిపోతున్నారు. ఉండరు. నువ్వు ఉన్న మాట చెప్తున్నాను. అటువంటి పోయిన వెళ్ళిపోవాలి అంతే. బతకాలి. మన ప్రభుత్వం వస్తే మళ్ళీ పచ్చడి అవుతుంది. మళ్ళీ వచ్చి నాకేం పదవద్దు. ఆ డిస్టర్బెన్స్ అట్లా ఉండే నాకేం పదవద్దు వచ్చి నేను పోయినాడు. ఏం పోయాడు? 6 ఏళ్ళు అనుభవించాడు. అలా వేకినాడు, కొడుకుని పెట్టాడు. వాడు కుక్కలాగా వస్తూ ఉన్నాడు. ఆ విధంగా మనం నమ్మిస్తే మనం మోసం జరుగుతుంది. కాబట్టి దయచేసి చెప్తున్నా, కార్యకర్తలు అన్యాయం కావద్దు, కార్యకర్తలు న్యాయం కావాలా. కార్యకర్తలకు తన సొంత తమ్ముడిని అన్నను కూడా అన్న అని పిలవాడు. బాధిరెడ్డి గోడని అన్న అంటాడు, జీవరెడ్డిని అన్న అంటాడు, మిమ్మల్ని అక్క అంటాడు. ఇంట్లో కొట్లాడతాడు వాడు. అలాంటి వ్యక్తికి మనం న్యాయం చేయాలి తప్ప పుట్టచోరు వాళ్ళకు పార్టీలు మాట్లాడికి మనము న్యాయం చేయొద్దని మనం వేస్తున్నాం. ఇవాళ చాలా సంతోషం, చాలా సంతోషం. ఎవరికి ఇబ్బంది కావు నాకు నమ్మకం ఉంది. ఇబ్బంది పెడితే ఇబ్బంది అయితే తెలుసు ఆయనకు, ఆయనకు కానీ కొడుకు కానీ. ఇవాళ ఒకటి చెప్తున్నా, మేము వచ్చినాం. ఇవాళ ముగ్గురం వచ్చాం. కవితమ్మ వచ్చింది, నేను వచ్చిన, జీవనుడు వచ్చాడు. శ్రీపేరు బాగా తిరుగుతున్నాడు, గణేష్ ఉన్నాడు, చాలా మంది కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు, చాలా మంది కిషన్ ఉన్నాడు. ఎవ్వరు కూడా మీ జోలికి రారు. మీలో మమ్మల్ని చూస్తారు వాళ్ళు. ప్రతి కార్యకర్తలో కవితమ్మని చూస్తారు, ప్రతి కార్యకర్తలో బాధిరెడ్డి గౌడని చూస్తారు, ప్రతి కార్యకర్తలో జీవరెడ్డిని చూస్తాడు, జుబేర్ని చూస్తాడు, గణేష్ చూస్తాడు. ఎవ్వరు కూడా తక్కువ లేవు. నేను చెప్తున్నా మీ అందరికి కూడా. చాలా మంది వెయిట్ చేస్తారు రావును వద్దామని. చాలా మంది కూడా భయం ఏముందంటే బయలుస్టర్స్లో రాదామన్నా ఇప్పుడు వస్తాం, బయలుస్టర్ ఇబ్బంది అయితే అన్నాము. అటుంటే మనకు అవసరం లేదు. ఇబ్బందులు ఎదుర్కొన్నదే మనకు కావాలి, కష్టాలు ఎదుర్కొన్నదే మనకు కావాలి. వాటి మీ అందరికి మనం చేస్తున్నాం. మేము హామీస్తున్న ముగ్గురం కూడా ఎలాంటి ఇబ్బంది అయినా మేము చిటిక వేస్తే వస్తాం. ఇక్కడికి చిటికేస్తే వస్తాం. మనం కూడా తప్పు చేయదు, మనం కూడా అరించకుండా తప్పు చేయదు. మన పని మనం చేసుకోవాలి, మన హక్కులు మనం కాపాడుకోవాలి. మనకి వచ్చిన రాయాలని కుట్టాలి వద్దని కాదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం లేనిపోయిన కేసులు పెట్టి పోలీసులు
వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళకి ఇబ్బందులు పెట్టి మేడం చేసి రౌడీ సిటీ ఓపెన్ చేస్తే మాత్రం సహించేది లేదు. నేను కూడా మాట్లాడితే వాళ్ళతో కూడా మాట్లాడతాను. ఇవాళ ఉంటారు, రేపు పోతారు, వచ్చారు. కానీ బాధ్యత కొన్ని రోజులు ఉంటాడు. కవిత ఇంకా కాబట్టి ఇంకా 50 ఏళ్ళు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా తక్కువ లేవు. నేను దయచేసి చెప్తున్నా, ఆ రోజు అయితే మరి ఇవన్నీ మీకు ధైర్యం ఇవ్వడానికి చెప్తున్నాం. మేము ధైర్యం ఇస్తే మేము ఉన్నామని మీకు సపోర్ట్గా ఉన్నామని చెప్తున్నాం మీకు. మరి అదేవిధంగా వచ్చే ఈ నెల 20వ తేదీ నాడు వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా మనం అరేంజ్ చేస్తాం. కొంతమంది కార్యకర్తలు వాళ్ళ సొంత కార్లు రావాలా, తక్కువ పడితే మహారాష్ట్రగా తెప్పిస్తాం. ట్రాక్స్ బస్సులు ఉన్నాయి, ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, ఇవన్నీ చేస్తున్నాం. మీరు తప్పకుండా ఆ రోజు 9 o'clock తయారై బయలుదేరాలా. భోజనం చేసుకున్నాం, వంటలు చేసుకున్నాం, భోజనం చేసేవాళ్ళు తయారు చేసుకుని బల్లె పెట్టుకుని తయారై వెళ్ళిపోవాలి. మళ్ళీ 1 o'clock 2 o'clock వెళ్తే ఈయన సిద్దిపేటలో ఆగిపోతుంది. మరి ఫస్ట్ చెప్తున్నా, కేసీఆర్ గారు చూడాలా అని చెప్పే మాట వినాలనుకున్నప్పుడు దయచేసి చెప్తున్నా, కరెక్ట్ 9 గంటలకు ఇక్కడ నుంచి తిని బయలుదేరితే తప్పకుండా వారి యొక్క ప్రోగ్రాం కళ్ళారు చూస్తారు, అని చెప్పిన మాటలు వింటారు. తప్పకుండా మనం స్పందిస్తామని చెప్పి మనం చేస్తూ చాలా చాలా సంతోషం. ఇవాళ అన్ని తయారైన మొత్తం లిస్ట్ తయారైన మా దగ్గర అవన్నీ కూడా సుబేరు ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. ప్రతి మండలం కూడా కార్యకర్తలు బాగా చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రతి మండలం వాళ్ళ పేర్లు నేను రాసుకుంటున్నాను. అదేవిధంగా బాన్స్వాడ మొత్తం వెహికల్స్ ఎంత అంటే దాదాపుగా టోటల్ వెహికల్స్ 170, బస్సులు, తుఫాన్లు ఇవన్నీ కలిపి. అదేవిధంగా అన్ని మండలాలు కవర్ చేస్తున్నాం. అన్ని మండలాలు కవర్ చేస్తాం, ఇబ్బంది లేదు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మరి తప్పకుండా ఆ సభను దిగ్విజయం జరిపి మనం చేస్తూ చాలా సంతోషం. మీ అందరినీ ఈరోజు కలుసుకునే అవకాశం నాకు కల్పించిండు మా సోదరుడు టిబేర్ గారు కానీ, మీ కార్యకర్తలు గణేష్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పిలుస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితమ్మ, జై తెలంగాణ. ఇప్పుడు మన ముఖ్య అతిథులు మన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ గారు, మాజీ ఎంపీ గారు, మన నాయకురాలు కవితమ్మ గారు తమ యొక్క సందేశాలు ఇవ్వాలని మనం చేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆకలి అవుతుందా? లేదు, ఒకసారి పిడికిలేతుందో మంచిగా. జై తెలంగాణ, జై తెలంగాణ. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సోదరులు ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మా పెద్దన్న, చాలా సీనియర్ నాయకులు, మాజీ నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు, మాజీ ఆర్టీసీ చైర్పర్సన్ గారు బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారికి, అట్లానే సోదరులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు జుబేర్ బాయ్ గారికి, అట్లానే సోదరులు మోచి గణేష్ గారికి, అట్లానే కోటగిరి మండలం నుంచి వచ్చినటువంటి కిషన్ లాల్ గారికి, శామ్యల్ గారికి, పోతంగల్ నుంచి వచ్చినటువంటి సోదరులు నవీన్ గారికి, ఆరిఫ్ గారికి, అజయ్ ఎజా గారికి, అట్లానే రుద్ర నుంచి వచ్చినటువంటి గాండ్ల మధు గారికి, చందూరు నుంచి వచ్చినటువంటి యాదవ్ రెడ్డి గారికి, మోస్రా నుండి వచ్చినటువంటి ప్రశాంత్ గారికి, అజయ్ గారికి, వర్ణి నుండి వచ్చినటువంటి ఆనంద్ గౌడ్ గారికి, నస్లాబాద్ నుంచి వచ్చినటువంటి సాయి గారికి, నర్సింగ్ గౌడ్ గారికి, బీర్పూర్ నుండి వచ్చినటువంటి రాముల్ గారికి, శ్రీనివాస్ గారికి, అట్లానే బాన్స్వాడ మండలం బోడా చందర్ గారికి, బీఆర్ఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ ఏజాజ్ గారికి, మధు గారికి, సాకిలి సాయి గారికి, మోచి గణేష్ గారికి, అట్లానే చందు గారికి, సాయిబాబా గారికి, ఆరిఫ్ గారికి, మన మధుకర్ రెడ్డి గారికి, అట్లానే వేదిక మీద అనేక మంది అనేక మంది పెద్దలు నాయకులు ఉన్నారు. అందరికీ హృదయపూర్వకంగా
పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక ముందున్నటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మనందరం బంద్ చేయాలి. ఇవాళ మనందరం ఇక్కడ కలుసుకోవడానికి ప్రధానమైన కారణం, చాలా మంచి కారణం, చాలా సంతోషకరమైనటువంటి కారణం. తెలంగాణ గడ్డ మీద అగ్గి ముట్టించి తెలంగాణలో బీడుపడ్డటువంటి భూములను, పాడైపోయినటువంటి బతుకులను, చితికిపోయినటువంటి జీవితాలను బాగు చేసి నలిగిపోయినటువంటి మన ఆత్మగౌరవ పతాకను మళ్ళీ రెపరెపలాడించి భారతదేశంలోనే మేమున్నాము, మాది సగర్వమైన తెలంగాణ జాతి, మాకు ప్రత్యేకత ఉంది, తెలుగు వాళ్ళలో మళ్ళీ తెలంగాణ జాతికి ఒక ప్రత్యేకత ఉందని పిడికిలెత్తి నినదించి గర్జించి భారతదేశ రూపురేఖలను మార్చినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టి 25 సంవత్సరాలు కాబోతా ఉన్నది ఏప్రిల్ 27కి. మరి ఆ 25 సంవత్సరాల పండుగను, మన చరిత్రను, మన పోరాటాన్ని, మన త్యాగాలను, మన కష్టాలను, మన కన్నీటిని, రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మనం చేసుకున్నటువంటి అభివృద్ధిని అన్నీ కూడా ప్రపంచానికి మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి మనం 25 సంవత్సరాల పండుగ రజతోత్సవ వేడుక వరంగల్లో 27 నాడు చేసుకోబోతా ఉన్నాం. ఆ సందర్భంగా ఇవాళ మనందరం కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మరి మామూలు విషయం కాదు. భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చినటువంటి కండువా ఈ గులాబీ కండువా, మామూలు విషయం కాదు. ఎందుకంటే భారతదేశంలో ఆనాడు స్వతంత్ర పోరాటం జరిగింది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు, స్వతంత్రం తెచ్చుకున్నారు. బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ఫిరంగులకు ఎదురొడ్డి, తుపాకులకు ఎదురొడ్డి నిలబడి స్వతంత్రం తెచ్చుకున్నాం భారతదేశం. ఆనాడు ఆ ప్రజా పోరాటం విజయవంతమైందంటే మళ్ళీ స్వతంత్ర భారతదేశంలో విజయవంతమై లక్ష్యాన్ని చేరినటువంటి పోరాటం ఏదన్నా ఉందా అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్ర పోరాటం, అది కేవలం కేసీఆర్ గారికే సాధ్యమైంది. అందులో అడుగై వారి పోరాటంలో మీరు ఒక సపోర్ట్గా నిలబడి ముందుకు నడిపించినటువంటి కార్యకర్తలందరికీ కూడా నిజంగా శిరసు వంచి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. 25 ఏళ్ళు నమ్ముకున్నటువంటి ఒక లక్ష్యం కోసం పోరాటం చేయడం అన్నది మామూలు మనుషులతో కాదు. కేసీఆర్ గారు ఎప్పుడో ఒక మాట చెప్తా ఉంటారు, కొంతమంది మనుషులు ఏదైనా పని మొదలు పెడితే వెంటనే వదిలేస్తారట, ఇంకా కొంతమంది కొంచెం దూరం పోయి వదిలేస్తారు. కానీ ధీరులు మాత్రమే లక్ష్యం చేరేంత వరకు కూడా పోరాటం చేస్తారు, ఎత్తిన పిడికిలి దించకుండా పోరాటం చేస్తారు. ఒకసారి యాద్ చేసుకోండి, ఏం చెప్పిన కేసీఆర్ గారు అన్నాడు మనందరికీ, నేను తెలంగాణ రాష్ట్రం తేవడానికి ముందుకు పోతున్నా, నేను ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నా, ఎక్కడన్నా నేను వెనుకకు తిరిగితే, నేను ఇచ్చినటువంటి మాట తప్పితే, మడమ తిప్పితే రాళ్లతోని కొట్టి చంపండి నన్ను అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు చెప్పింది. ఉట్టిగా పోరాటం చేయలే, అద్భుతమైన పోరాటం, అనేకమైనటువంటి పోరాటాలు మొత్తం ప్రజాస్వామిక పందాలోనే చేసినాం తప్పితే ఎక్కడా హింసకు పోలే, మనం ఎక్కడా ఎవరిని ఏం అనలేదు. ఆనాడు మనకు పెద్ద పెద్ద నాయకులు ఉండే, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మొత్తం 50 మంది కాంగ్రెస్ నాయకులందరూ కూడా మనకు వ్యతిరేకంగా ఆనాడు పనిచేసింది. కానీ మనం ఎన్నడూ గుండె ధైర్యం కోల్పోలే. ఏం చేశారు కేసీఆర్ గారు? పార్టీ పెట్టిన ఏప్రిల్ 27 నాడు పదవి వదిలిపెట్టిండు. టీడీపీ నుంచి వచ్చినటువంటి డిప్యూటీ స్పీకర్ పదవి, ఎమ్మెల్యే పదవి అన్ని వదిలిపెట్టి ముందుకు పోయింది. అంటే త్యాగాలతోనే మొదటి అడుగు ప్రారంభమైంది. ఆ త్యాగాలతో జలదృశ్యంలో మొదటి అడుగులో ప్రారంభమైతే అది అలా కొనసాగుకుంటూ పోయింది. పదవుల్ని గడ్డిపోసలాగా వదిలేసినాం మనం. కేంద్ర మంత్రి పదవి వచ్చింది, గడ్డిపోసలాగా వదిలేసి ఎన్నికలకు పోయినాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని పదవులు వదిలిపెట్టుకుంటూ మనం ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకుంటా ముందుకు పోయినాం. అంటే ప్రతిసారి బై ఎలక్షన్ వస్తే ఒక చర్చ, తెలంగాణ కావాలనా వద్దా, కావాలనేటోళ్ళు కొందరు, వ్యతిరేకించేటోళ్ళు కొందరు, ఏం చెప్పకుండా గోడ మీద పిల్లిలాగా ఉన్న పార్టీలు కొన్ని. ఎన్ని తమాషాలు చూడలే మనం తెలంగాణ ఉద్యమంలో, ఎన్ని నాటకాలు చూడలే మనం తెలంగాణ ఉద్యమంలో. కానీ అంత కన్ఫ్యూజన్లో, అంత హంగామాలో, అంత గొడవలో కేసీఆర్ గారు మనకు ఒక దారి చూపించి, ఇగో మనం ఇట్లా పోవాలి, వీళ్ళ రాజకీయం ఇది, వీళ్ళ కుట్ర ఇది, ఇగో ఈ తొగలో పోతే తెలంగాణ వస్తుందని చెప్పి 14 ఏళ్ళు పోరాటం చేస్తే ఇవాళ రాష్ట్రం వచ్చింది.
ఉట్టిగా రాలే తెలంగాణ, ఎవడో భిక్ష పెడితే రాలే, ఎవడో దయతలిచి ఇస్తే రాలే. ఎక్కడికక్కడ కేసీఆర్ గారు తన మెదడు గడిగించి రంగరించి తెలంగాణ తప్పితే ఉట్టుట్టిగా రాలే, ఎవరు బిచ్చమేయలే. మన గడ్డలని మన మట్టిలోనే పోరాటం ఉన్నది, మన గడ్డలనే ధైర్యం ఉన్నది. మనం ఎవరన్నా కనబడంగానే నవ్వుతాం, మంచిగా మాట్లాడతాం. వాడు జర మొక్క మాట తిప్పిండి అనుకో, పోదవంతి నాకెందుకు అనుకొని పోతాం. మనం సిగ్గులేకుండా ఎవరు కూడా పలకరించకపోతే, ఆత్మగౌరవానికి దెబ్బ తగిలేటట్టు వ్యవహారం చేస్తే ఓర్చుకోం తెలంగాణ వాళ్ళం. అంతేనా? ఆ ఆత్మగౌరవాన్ని పిడికిలెత్తి మొత్తం దేశవ్యాప్తంగా చాటినటువంటి నాయకుడు మన నాయకుడు. వారి లీడర్షిప్ లో, వారి నాయకత్వంలో ఇన్నేళ్ల నుంచి మనం అద్భుతంగా ముందుకు సాగినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీకు తెలుసు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు. ఇక తెలంగాణ వస్తుందా అంటే ఒకలు, ఇక కేసీఆర్ తెస్తాడా అని ఒకలు, మరి క్రిస్మస్కి ఏమాయా అని ఒకలు, ఇక దసరా వచ్చింది తెలంగాణ ఏదని ఒకలు. ఇంకా కొంతమంది మీకు గుర్తుండొచ్చు, ఇదేమన్నా ఘోషణ ఈ ఏసీ వేయడానికి తెలంగాణ, ఇదేమన్నా ఇన్స్టెంట్ కాఫీయా? కాంగ్రెస్ నాయకులు ఎన్ని మాట్లాడిండ్రు మీ అందరికి కూడా తెలుసు. అవన్నిటిని తట్టుకొని, ఆ దాడిని తట్టుకొని ప్రత్యక్షంగా కేసీఆర్ గారిని అయితే 1,00,000 తిట్లు తిట్టొచ్చు. మేము వారి కుటుంబంగా ఎంత బాధపడ్డాము, ఎంత ఆవేదన పడ్డాము అది మాకు తెలుసు. కానీ ఎన్నడూ ఆవేదన బయట చూపించలే, ఎన్నడూ ఆ బాధను బయట చూపించలే. అన్నీ కూడా దిగమింగుకొని ఇది ప్రజల కోసం, తెలంగాణ రావాల్సిందే, వస్తేనే బతుకు బాగుపడుతుందని చెప్పి ముందుకు పోయినాం తప్పితే వెనుకకు రాలే. మరి అన్ని పోరాటాలు చేస్తే రాష్ట్రం వచ్చింది. ఆనాడు కూడా ఏమైంది? రాష్ట్రం వచ్చింది కరెక్టే, ఇది ఉంటుందా? కరెంట్ వస్తుందా? కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు తెలుసు కదా, ఆంధ్ర రాష్ట్రం ఆఖరి కిరణం గారు ఆయన కట్టబట్టుకొని బోర్డు పెట్టి చూపించిండు, ఇగో తెలంగాణ రాష్ట్రం వస్తే మీకు కరెంటు రాదు, కటిక చీకటి అయిపోతుంది, ఇగో మీరు నక్సలైట్ల రాజ్యం అయిపోతుంది అని చెప్పింది. కానీ కేసీఆర్ గారి నాయకత్వం, వారి యొక్క దీక్ష, వారి యొక్క దక్షత, దానితోని ఒక్కటంటే ఒక్క నిమిషం కరెంటు పోకుండా వెలుగు జిలుగుల తెలంగాణను మనం తయారు చేసుకున్నాం. ఏదైతే మీరు మొత్తానికే కరువు కాటకాలతో అల్లాడిపోతారని చెప్పిండ్రో, 10 ఏళ్లల్లా 1 కోటి ఎకరాలను పారించుకునేటటువంటి మాగాణగా తెలంగాణను తయారు చేసుకున్నాం. నా తెలంగాణ 1 కోటి రతనాల వీణ అని ఆనాడు దాశరథి గారు అంటే, నా తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణమని కేసీఆర్ గారు అని పట్టుబట్టి రైతుల వెంట నిలబడి రైతులకు అన్ని సౌలత్ చేసి తెలంగాణను అభివృద్ధి చేసి. మీకు గుర్తుంటది, ఇక్కడ ఉన్న రైతులందరికీ తెలంగాణ రాకముందు మనం నీటి పన్ను కూడా కట్టినాం, నీళ్లకు, మన పొలాలకు వచ్చే నీళ్లకు కూడా పన్ను కట్టినాం. కేసీఆర్ గారు వచ్చి అది మాఫ్ చేసింది, అన్ని మాఫ్ చేసిరు. రైతు అంటే ప్రాణం కేసీఆర్కి, రైతు ఉంటేనే సమాజం బాగుంటుందని బలంగా నమ్మేటటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి వారు అట్లా నమ్మిను కాబట్టే అన్ని పక్కకు పెట్టి ముందు ప్రాజెక్టులు కట్టాలి, ముందు రైతుకు భరోసా ఇవ్వాలి, రైతు బంధు ఇవ్వాలి, అట్లనే రైతు చనిపోతే 5 లక్షలు ఇవ్వాలి. ఇట్లా 1 కాదు 2 కాదు అనేక కార్యక్రమాలు చేసినాం. అన్నిటికన్నా ఎక్కువ మీకు గుర్తుండాలి, కరోనా వచ్చింది, ప్రపంచం అంతా ఆగమైతుంది, అల్లాడిపోతుంది. ఆ కరోనాలో కూడా మనం చివరి గింజ వరకు కూడా వడ్లు కొన్నాం తప్పితే ఎక్కడ పైసలు ఆపలేదు, ఎక్కడ పెన్షన్లు ఆపలేదు, ఎక్కడ రైతులకు ఇచ్చేటి వెనక్కి పోలేదు. మరి మనం అంత బంగారు తెలంగాణ నిర్మించుకున్నాం, చూసినాం. ఇక ఏమైంది? సంవత్సరం కింద కొంచెం ఆగమైపోయినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మనకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మాట తప్పడం. ఆనాడు మనకు చెప్పిండ్రు 2004లో, ఇగో మీకు తెలంగాణ ఇస్తాం, మాతో పొత్తుకూడిరంటే కాంగ్రెస్, టీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ పొత్తుతోని మనం పోయినాం. పోతే గెలిచిండ్రు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిండ్రు, కేంద్రంలో అధికారంలోకి వచ్చిండ్రు, మాట తప్పిండ్రు, తెలంగాణ ఇచ్చుడు తప్పిండ్రు. 10 ఏళ్ళు మనల్ని అరిగోస పెట్టిండ్రు. 1000 మంది మన పిల్లలు చచ్చిపోతే అప్పుడు కనికరించి భయపడి అప్పుడు తెలంగాణ ఇచ్చిరు తప్పితే ఉట్టిగా ఇయ్యలే. మళ్ళా ఇయ్యాల కాంగ్రెస్ వచ్చింది, చాలా మాటలు చెప్పిర్రు, కనికట్టు మాటలు చెప్పిర్రు, అన్ని మాటలు కూడా తప్పిండ్రు. ఎంత దారుణం అంటే, సోనియా గాంధీ గారి ఫోటో, రాహుల్ గాంధీ గారి ఫోటో పెట్టి సంతకాలు రాసి గ్యారెంటీ కార్డులు ఇంటింటికి తిరిగి ఆనాడు పంచుకున్నారు. కానీ ఇవాళ మాత్రం ఎన్నిసార్లు అడిగినా సిగ్గు లేకుండా తప్పించుకుంటున్నారు తప్పితే ఎక్కడ కూడా జవాబిస్తలేరు, జవాబుదారీగా ఉండలేరు. మరి అటువంటి పార్టీలకు ఇక్కడున్న నాయకులు వలసపోవడం అన్నది
నిజంగా దారుణం. ఏం తెలుస్తుంది ఇక్కడ నాయకులు వలసపోయినరు, ఎందుకోసం పోయినరు? ప్రజల కోసం పోలే. ప్రజల కోసం పోకుండా పైసల కోసం పోయినరు అన్నది ఇలా మనకు అర్థమవుతున్నది. కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఒకటే, పోయినోళ్ళు పోయినరు, వాళ్ళ గురించి పట్టించుకునే అవసరం లే. ఇది మంచి సందర్భం. దేశానికి ఒక ఉద్యమాన్ని, దేశానికి ఒక విప్లవాన్ని నేర్పించినటువంటి అమోఘమైన పార్టీ, అద్భుతమైన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ మన పండగ ఈ నెలలో జరగబోతుంది, ఏప్రిల్ 27. ప్రతి ఇంటి నుంచి గులాబీ కండువ కప్పుకున్నటువంటి కార్యకర్త ఇంటికొకరు బాన్సువాడ నుంచి కదిలి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరు కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే మా తమ్ముళ్ళు మాట్లాడుకుంటే చెప్పారు, ఇవాళ ఇక్కడ 2 అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కృతమైనవి. ఒకటి, ఆ తల్లి సంఘం తండా నుండి వచ్చి మా ముత్యాలమ్మ, ఇగో నాకు కేసీఆర్ సార్ పైసలు ఇచ్చిండు, ఇక మళ్ళా మన పార్టీ పండగకి ఇస్తున్న పైసలు అని చెప్పి 2000 మా అక్క ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక మిత్రుడు వచ్చి చెప్పారు, అక్క నిన్న రాత్రే ఫోన్ చేసిరు, నాకు బిల్లు వచ్చేది ఉంది, నీకు బిల్లు ఏమియ్యం అటు పోతే అని చెప్పిండ్రు, అయినా సరే ఎదిరించి వాళ్ళ నేను ఈ సభకు మీ దగ్గరకు వచ్చినా అని వారి యొక్క పోరాట పటిమను చూపించినందుకు ఆ తమ్ముళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అట్లనే ఇంకా చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు, అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి. అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం, ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్సువాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువానేదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాట సప్పులకు భయపడేవాళ్ళు ఎవరు లేరు. మీ తాత, మీ ముత్త, మీ జేజమ్మ దిగొచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, అందరూ కేసీఆర్ గారు బుల్లెట్లే ఉన్నారు, ఇక్కడ బాన్సువాడ బుల్లెట్లే ఉన్నారు తప్పితే ఎవరు కూడా వేరే వాళ్ళు లేరు. మా తమ్ముళ్ళు చెప్తున్నందుకు వారి ధైర్యానికి మరొకసారి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ సభకు సంబంధించి మన పార్టీ నుంచి సంపూర్ణంగా జుబేర్ భాయ్ గారికి, బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారికి వనరులు సమకూర్చడం జరిగింది. ఆర్టీసీ నుండి బస్సులు పార్టీయే సెంట్రల్ గా పార్టీ అకౌంట్ నుంచే డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చి ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోవడం జరిగింది. ప్రైవేట్ వెహికల్స్, ప్రైవేట్ బస్సులు బుక్ చేసుకోవడానికి సంపూర్ణంగా మనకు నియోజకవర్గ పార్టీకి సహకారం మనం అందించినాం సెంట్రల్ పార్టీ నుంచి. అదేవిధంగా మరి ఏ మండలం నుంచి ఎంతమంది రావాలని చెప్పి మండలాల వారీగా మీటింగ్స్ కూడా ఇంటర్నల్ గా పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ వరంగల్ సభను చేరేటట్టు దయచేసి పొద్దుగాల బయలుదేరి రావాలి. ఎందుకంటే తెలంగాణ చరిత్రలో కనీ విని ఎరుగని స్థాయిలో లక్షలాది మందితోని తెలంగాణలో కుంభమేళా జరుగుతుందా అనిపించేటట్టుగా అక్కడికి ప్రజలు వస్తారు. కాబట్టి మీరు మన బాన్సువాడ నుంచి ముందే బయలుదేరాలి. కొద్దిగా దూరం ఉన్నాం, తెలుసు, నాకు ఇబ్బంది అవుతుంది, తెలుసు నాకు, అయినా సరే మన పండుగ, మన పార్టీ పండుగ కాబట్టి అందరం ప్రేమతోని, ఉత్సాహంతోని కదిలి రావాలి, ముందే బయలుదేరాలనే విషయాన్ని మీ అందరికి కూడా నేను సూచన చేస్తా ఉన్నాను. మరి నేను, జీవన్ రెడ్డి గారు, బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు సంపూర్ణంగా మానిటర్ చేస్తాం. ఎన్ని బండ్లు వచ్చినా, ఇంకెవరికైనా తక్కువ పడ్డాయా, ఎక్కువ పడ్డాయా అన్ని కూడా మానిటర్ చేస్తాం. అయినా ఎక్కువ మానిటర్ చేసే అవసరం లేదు, నాకన్నా ఉత్సాహంగా ఇక్కడ ఉన్న మీ అందరే ఉన్నారు కాబట్టి అదే ఉత్సాహం మరి 27వ తారీఖు నాడు కూడా కనపడుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. మరి ఇవాళ మీ అందరితో నేను కోరేది ఒకటే, ఇక్కడ ఉప ఎన్నిక ఖచ్చితంగా వస్తుందనేటటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది. మరి అటువంటి నిర్ణయం వస్తే, అటువంటి సందర్భం వస్తే మళ్ళీ ఇక్కడ ఎగిరేది మాత్రం ఈ గులాబీ జెండానే అని చెప్పి ఇవాళ మీ అందరి సమక్షంలో నేను ప్రకటిస్తా ఉన్నా. ఎందుకోసం అంటే కేసీఆర్ సార్ సైనికులు ఈ గులాబీ కండువతోని ఎవ్వరు ముందుకొచ్చినా కూడా ప్రజలు ఇవాళ ప్రేమతో దగ్గరకు వచ్చి మరి పలకరించేటటువంటి పరిస్థితి ఉన్నది. మేము హైదరాబాద్ లో బయలుదేరి బాన్సువాడకు వస్తుంటే
మధ్యలో తవ్వంటే ఒక పిల్లాడు ఆపిండు, బండి దిగి వచ్చి ఫోటో దిగి, అక్క ఎన్ని రోజులక్క ఈ దరిద్రం జర దించేయండి తొందరగా ప్రభుత్వాన్ని అని చెప్పి అడుగుతున్నాడు. అట్లా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది ఎన్నోసార్లు అడుగుతున్నటువంటి సందర్భం. అంటే 15 నెలలలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ఏకైక ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో ఏమైనా తప్పు చేస్తే ప్రజలు గొప్పడతారు జనరల్గా. కానీ 15 నెలలలో కరెంటు జడగొట్టి, నీళ్లు జడగొట్టి, మిషన్ భగీరథ నీళ్లు రాకుండా చేసి, వచ్చే పెన్షన్లు సరిగా ఇవ్వకుండా, ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా మరి చేయకుండా అపకీర్తిని మూట పెట్టుకున్నటువంటి ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతా ఉన్నది. మరి అటు దిక్కు నిలబడ్డ వాళ్ళు ఎవరైనా మునిగిపోయే పడవ ఎక్కినట్టే. కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. మన పడవ తీరం చేరే పడవ, మన పడవ దిక్కే ధర్మం ఉన్నది కాబట్టి లక్ష్యం చేరే పడవ మన గులాబీ పడవ అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఇక 1 కాదు 2 కాదు ఎన్ని చెప్తామే. ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెడుతున్నారు ఫ్రీ బస్ ఇచ్చి అని చెప్పి ఆటో డ్రైవర్లు అందరూ కూడా కోరుతా ఉన్నారు. ఆటో డ్రైవర్ల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఏదైతే 12,000 ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందో ఆ 12,000 ఆటో డ్రైవర్లకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే తులం బంగారం కూడా మా అక్క చెల్లెళ్లకు మరి వచ్చేటట్టుగా పోరాటాలు కూడా చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క అంశంలో వెనక్కి తగ్గకుండా మనం పోరాటం చేస్తూనే ఉంటాం. ఆ పోరాటం చేయాలంటే నిర్మాణం ముఖ్యం. ఆ నిర్మాణం కావాలంటే ఏప్రిల్ 27 మనం వరంగల్ సభకు రావడం ముఖ్యం. సభ అయిపోయినాక మెంబర్షిప్ కార్యక్రమాలు ఉంటాయి, కమిటీలు ఉంటాయి, పార్టీ నిర్మాణం వైపు ఆలోచన చేస్తాం. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా వచ్చి కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి సందేశాన్ని వినాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి కష్టపడి ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న మీ అందరికీ కూడా ఒక చెల్లెగా బాన్స్వాడలో మీకు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్.